కాక ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా? రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఏం చేసిండు సార్? మాకు పింఛన్ పోయేది లేదు, ఏమీ లేదు. మేము ఏది ఎరకం. కూలి చేసుకొని బతకాలి, కుక్క లెక్క బతకాలి మేము. ఇంతకుముందు పింఛన్ వచ్చిందా? ఇంత నుంచి ముందాట వచ్చిన వాళ్ళకి వచ్చింది కానీ మాకు ఇప్పుడు మాకు ఏది గతి లేదు. మేము కూలి చేసుకొని బతున్నాం. అప్లికేషన్ పెట్టుకున్నారా? భూమి లేదు, బుట్ట లేదు, ఏది లేదు మాకు. భూమి లేని వాళ్ళకి పోయి 12,000 దాకా ఇస్తా అంటుండగా మరి ఆయన ఇచ్చినాడు, మేము తెచ్చినాడు సార్. మేమైతే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మాకు భూమి లేదు, బుట్ట లేదు, ఏం లేదు. కూలి చేసుకొని బతకాలి కుక్క లెక్క. ఈ రూముల కిరాయి కట్టలేక సస్తున్నాం సార్. మేము కూలి చేస్తేనే బువ్వ లేకట్లేదు. మాకు ఏది లేదు, బువ్వ లేదు, ఇంటికాడ ఇల్లు కూడా గతి లేదు. ఇందిరా మిల్లు వచ్చినాయి మరి మీకు? ఇందరం ఎరగం, ఏది ఎరగం సార్. మాకు ఇంటికాడ గతి లేకనే వచ్చి కూలి చేసుకొని బతున్నాం. అదేంది ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా నేతలు, ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మాకు రాలేదు సార్. అప్లికేషన్ పెట్టుకోలేదు మీరు? అప్లికేషన్ మాకు ఎవరు ఏమన్నా మాకు చదవా ఏం లేదు. ఎన్నిసార్లు ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులని అది ఇది అని ఇంటింటి సర్వేలని బాగానే చేసింది కదా? ఏం చేశారు సార్? ఎవరికి చేశారు సార్? మేము బతకలేక వచ్చి రూమ్కి లాగి కట్టలేక వస్తున్నాం, కూలి చేసుకొని బతున్నాం. మాకు భూమి లేదు, పుట్టలేదు, ఏది లేదు. సో తర్వాత ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు మరి? ఏ ప్రభుత్వం అయినా ఈయన వచ్చి మాకేం చేసిన